స్మాల్ ఫైర్ లా వస్తా అంటే ముందుగా భయపడి ఫస్ట్ బయటకు వచ్చేస్తారంట కదా. ఆ ఇటు సైడ్ పడిపోయింది, ఆ రేకులు కూడా తొంగిపోయి కింద పడిపోయినాయి ఫ్రెండ్స్. అక్కడ ఎంత డేంజరస్ అంటే అంత డేంజరస్. ఈ So hey guys, back again on YouTube channel Crazy and Vlogs and back to the new video with a new matter. సో గైస్ నిన్న మీకు తెలుసో తెలీదు, నిన్న కడపలో అయితే ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏమంటే ఒక గ్యాస్ సిలిండర్ అనేది పేలిపోయింది కదా. సో ఇంట్లో అనేది ఫుల్ ఒక గోడ కూడా పడిపోయిందంట. ఇంకా గోడ ఇది మొత్తం పైన రేకులు ఉంటారు కదా, రేకులు పక్కన ఉన్న గోడ మొత్తం పడిపోయిందంట గైస్. వాళ్ళు చాలా పాపం చేశారు. సో అది ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, అది మ్యాటర్ అసలు ఏందనేది ఫుల్ డీటెయిల్స్ కోసం అనేది ముందు ఈ వీడియో అయితే చూసుకోండి. చూసారు కదా, నేను ఇక్కడ వీడియో తీస్తా అంటే మనము ముందుగా ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాస్ లీక్ అవ్వడం అనేది వాళ్ళకి తెలిసిందన్నారు. సార్ ఇది ఏదో సౌండ్ ఏదో ఇన్సెల్ తీసుకుని ముందుగా తెలుసుకుని వాళ్ళంతా భయపడి స్మాల్ ఫైర్ లా వస్తా అంటే ముందుగా భయపడి ఫస్ట్ బయటకు వచ్చేసారంట కదా. ఇంట్లో నుంచి ఫస్ట్ కానీ బయటకు వచ్చేసారనమాట. ఇంట్లో ఎవరు లేకుండా ముందుగానే బయటకు వచ్చేసారు. బయటికి వచ్చే కొద్ది నిమిషాల్లోనే వేలని వెళ్ళిపోయింది. ఆ సౌండ్కి అసలు ఇప్పుడు కూడా భయం వేస్తుంది మనకు. ఎందుకంటే ఆ వీడియో తీస్తా అంటే బయట ఉన్న ప్రజలు కూడా అనేది ఒక ఫైర్తో మొత్తం ఒక బాంబు వెళ్ళినట్టు వేలని ఆ ఫైర్ అనేది మన మీదకి అయితే వచ్చేస్తా ఉంది. ఇక్కడ వీడియో తీస్తున్న వాళ్ళు కూడా మొత్తం కింద పడిపోయినారు. అంతలో బయట ప్రజలు ఉంటారు కదా, బయట వాళ్ళంతా వచ్చేసి కింద పడిపోయినారు. ఇక్కడ పక్కన గోడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంట్లో గోడ రేకులు వాల్ అనేది ఉంటుంది కదా, ఆ వాల్ ఇటు సైడ్ పడిపోయింది, ఆ రేకులు కూడా తొంగిపోయి కింద పడిపోయినాయి ఫ్రెండ్స్. అక్కడ ఎంత డేంజరస్ అంటే అంత డేంజరస్. ఈ అడ్రస్ ఎక్కడో చెప్తాను చూడండి. ముందుగా మన కడప పాత బస్ స్టాండ్ ఉంది కదా, దాని వెనకాలే రవీంద్రనగర్ అనే బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ తిరిగి చాలా ఫ్రెండ్స్ అక్కడి నుంచి మనకు కనిపిస్తుంది, బాగా క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరిగింది, ఏం మ్యాటర్ అనేది బాగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రంట్ చూస్తాను, ఇక్కడ మొత్తం అయితే భయపడిపోయినాం అసలు. నెక్స్ట్ డే నైటే జరిగింది అది. ఇక్కడ ఎవరికి ఏమనేది కాలేదు. ఇక్కడ చనిపోవడం అనేది ఏమైనా గాయాలనేది దేవుని వల్ల ఎవరికి ఏం కాలేదు ఫ్రెండ్స్. అది ఒక్కటే మనకు ఇక్కడ మంచి అయితే జరిగింది అక్కడ. సో నాకు వీడియో ఎలా ఉందో నాకు ముందు అయితే కామెంట్ చేసి చెప్పండి. ఏమైనా కడపలో జాబ్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని నాకు తప్పగా కామెంట్ చేసి అడగండి ఫ్రెండ్స్. అదే వీడియో అదే కంటెంట్ అనేది నేను తీస్తాను మీకోసం అనేది. అక్కడికి వెళ్ళి మన కష్టం ఉన్నా కానీ నేను పోయి. ఇంకొక చిన్న మ్యాటర్ ఏమంటే, ఆ గ్యాస్ సిలిండర్ పేలిపోయిన వీడియో చూశారు కదా, ఆ వీడియో చూడడం ఎలా ఉంది నాకు కామెంట్ అయితే చూడండి. ఆ గ్యాస్ సిలిండర్ పేలిపోయినాక ఇది చిప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, లోపల టూ పార్ట్స్ అనేది పగిలిపోయింది కదా. అసలు చూసి అందరూ భయపడిపోయినారు. ఆ గ్యాస్ సిలిండర్ ఇది గ్యాస్ మొత్తం ఇట్లా ఉంటుంది కదా, మొత్తం ఇట్లా అయిపోయింది. ఆ గ్యాస్ పగిలిపోయినాక కూడా మన దగ్గర ఫోటో అయితే ఉంది. ఈ ఫోటో అయితే ముందు చూడండి, ఫోటో చూడండి మొత్తం ఎంత నల్లగా అయిపోయిందో గ్యాస్ సిలిండరు. సో పద్ధతిగా నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. మీకోసం తీస్తాను. సో పద్ధతి ముందుగా ఇంకా వీడియో ఎలా ఉందో ఏమో అనేది నాకు కామెంట్ చేసేది చెప్పండి. సో